హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. శ్రావణ మాసం ఆఖరి సోమవారం శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మహాదేవునికి పూజ. ఇక్కడ వెండి శివలింగం చేశాను. అన్నంతో అన్నపూర్ణమాతను చేశాను. శివయ్యకి నమస్కారం. అక్కడ సరస్వతి మాత, ఇక్కడ గోమాత, శ్రీకృష్ణుడు, శ్రీ లక్ష్మీదేవి, వెండి లక్ష్మీదేవి. చూడండి, ఇలా అలంకరించుకున్నాను. నాకు ఎంతో ఇష్టం డబ్బులతో అలంకరించుకోవాలి అని విన్నాను. నేను డబ్బులతో కైన్ సాత్కు పెట్టుకున్నాను. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు, గోమాతకు శ్రీరామ పట్టాభిషేకం, అష్టలక్ష్ములు, ఇక్కడ నవదుర్గ ఉంది. ఇవన్నీ అలంకరించుకొని పూజ చేసుకోవడం ప్రతిరోజు చాలా ఆనందకరమైంది. పూజ చేసేవాళ్ళు పూజింపబడతారండి. పూజ చేసుకునే వాళ్ళు లోకంలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగి కర్మలు, వాళ్ళు చేసిన పాపకర్మాలన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటాను. గౌరమ్మ కుడుకలో పెట్టుకొని ఉంటాను. ప్రతిరోజు కుంకుమార్చన చేసుకొని బయటకు వెళ్ళాలని అయ్యగారు చెప్పారు. ప్రతి వాళ్ళకి కూడా, స్త్రీలకంటే మనం రోజు బయటకు వెళ్తాం కదా, డ్యూటీ చేసే వాళ్ళకి ఒక పూజ చేసుకొని, ఒక దీపారాధన చేసుకొని, నా కర్తవ్యం దైవంతో సమానమైంది. స్వామి, నా కర్తవ్యం లక్ష్యంలో నేను బయటకు వెళ్తున్నాను. శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటూ వెళ్ళడం నాకు అలవాటైన ఆధారం. త్రిదాలతో శివుని పూజ చేస్తే చాలా చాలా మంచి, అతి సులువుగా, అతి మంచిగా, అతి దగ్గరగా ఉండేది అమ్మవారును శివయ్యే. ఆ శివయ్యకు పూజ చేసుకుంటే, శివ అంటే చాలు, రాటు తేలిన రాక్షసులను కూడా కరుణిస్తాడు. ఇక్కడంటే వాటర్లో ఈ తాబేలను పెట్టుకున్నాను. ఒక శంఖం ఉండాలి, అంటే ఇగో శంఖం ఇక్కడ పెట్టుకున్నాను. ఈ చిన్న శంఖం, ఇది కూడా వాటర్లో పెట్టమన్నారు. ఇది ఇక్కడ రాక్షములో వాటర్లో పెట్టుకున్నాను. కలశం పెట్టుకున్నాను, కంపల్సరీ కలశం ఉండాలి. ఇదిగో ఇక్కడ కలశం పెట్టాను. అండ్ నా వీలైనంత రోజు డైలీ చేసుకొని నా వీలైనంత పూజ చేసుకోవడం, చాలా హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండడం. ఆ దినచర్య ముఖ్యంగా భగవంతుని మీద వేయడం. ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం నమో రుద్రాయ నమః అని పూజ చేసుకోవడం. ఆ మూర్తులు చూడండి, అష్టలక్ష్మీదేవులు ఎంత బాగున్నారు. వీళ్ళు ఉండగానే ఒక వెండి శివలింగాన్ని తీసుకొచ్చుకో. వెండి శివలింగం ఉంది, వెండి చూడండి, వెండి లక్ష్మీదేవి మూర్తి ఎంత బాగుంది. వెనకాల కుంకుమరినాయి. అంటే సరసన కృష్ణయ్య, ఆ కృష్ణుని పూజ చేసుకోవడం అంటే ఆహా ఇచ్చి. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని అంటే శ్రీకృష్ణుడితో పాటుగా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవితో పాటుగా సపార సమేతంగా అందరూ ఉంటారు. ఇది కుంకుమ, పసుపు కుంకుమలు అమ్మవారికి ఇలా పెట్టడం అండి. ఇది అన్నపూర్ణ కలశం. ఇది అక్కడ వేములవాడలో కొనుకొచ్చుకున్నామండి. విష్ణు కొంచెం అంటారు, కుబేర లక్ష్మి కొంచెం అంటారు. లక్ష్మి కొంచెం ఉంటే మనకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ వెళ్ళిపోయి కొంచెంతో కొలుసుకునే డబ్బులు ఉంటాయంట. అందుకోసమని అంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుందామండి? చేసుకుంటే ఏమవుతుంది? కొన్ని కాకుండా కొంతమైన కాలం కలిసి వస్తుంది. ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంటుంది. పరిస్థితులు ఒక తీరుగా ఉండయి. శ్రీ సత్యనారాయణ స్వామి, గోమాత కంపల్సరీ ఉండాలంటే ఇక్కడ గోమాత, ఆవు దూడతో పాలు తాగే గోమాత ప్రతి ఇంట్లో ఉండాలండి. ఆవు దూడలో అందరూ ఉంటారు కదా కొలువై. గోమాత చక్రాలు, గవ్వల నుంచి డబ్బులు పడేటట్టుగా ఇట్లా అలంకరించుకున్నాను. నాకు తోచినట్టుగా నేను ఈ పీఠం చుట్టూ ఇవి అలంకరించి చూడండి. లక్ష్మీదేవి, సరస్వతి మాత, విఘ్నేశ్వరుడు, ఇవి చక్కగా ఉందండి. ప్రతి గృహిణి అలంకరించుకోవాల్సిందే, అవసరమేనండి. ముక్కంటి మాదిని దోచిన జనని మంగళ రూపిణి మా గౌరీ, గంగను శిరమున ధరించినను కొంగున నిలిచిన దారమణి, ముక్కంటి మాదిని దోచిన జనని. ప్రతి దినచర్యలో నేను పూజ చేసుకోవడం ఒక భాగం అండి. పూజ చేసుకోవడం అనేది చాలా పెద్ద చర్య నా దినచర్యలో. ప్రతిరోజు టైంను కేటాయించుకొని, నాకు బతకడం అంటే చాలా భయం వేస్తుంది, నాకు గొడవలు అంటే భయం వేస్తాయి. అందుకోసమని నా సంరక్షణ నువ్వే చూసుకోవాలి భగవంతుడు అనుకొని రోజు నా వల్ల ఏది పూజ చేసుకుంటాను. చాలా మర్యాదగా మంచిగానే ఉంటాను. నేను ఎవరితో గొడవకు పోనండి. అలా ఉంటుంది నాకు భయం. ఎదుటి వాళ్ళ చేలో ఇలా ఒక సింహం దగ్గరికి ఒక మనిషి వెళ్ళాడంట. ఓ సింహమా, నేను నిన్ను తినను, నువ్వు నన్ను తినకు అన్నాడంట. కానీ ఆ సింహం ఏంటి, తన తీరు ఏంటి, తన తీరి వేటాడి తినడం. అలాంటి మనుషులు ఉంటారు ప్రపంచం మీద. నేను మంచిదాన్ని కదా అంటే నాకు వేరే గొడవలు పెట్టే వాళ్ళు ఎదురు కారు అని కాదు, అవుతారు. నా యాటిట్యూడ్ని చూసి ఓర్వలేకను, నేను కాన్ఫిడెన్స్గా మాట్లాడను ఓర్వలేకను,
అలంకరించడం ఓర్వలేక నా దగ్గర కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా మనిషి దగ్గర. అలాంటి ప్రత్యేకతలను ఓర్వలేక అప్పుడప్పుడే గొడవలు పుట్టిస్తూ ఉంటారు కొంతమంది. కానీ నేను వెళ్ళను చాలా మట్టుకు. అట్లాంటి పీడకాలం బయటకు వెళ్ళాలి స్వామి అని అనుకుంటూ నేను ప్రతిరోజు పూజ చేసుకోవడం నిజమండి. 365 రోజుల్లో 365 రోజులు కాదు, 360 పొద్దుట సాయంత్రం చేస్తాను కదా, 365 365 600 700 చిల్లర మొత్తం పొద్దుట మా పూజలు చేసుకుంటాను. ఈరోజు కర్తవ్యం నీలా సాగాలి దేవుడు అనుకుంటూ నేను గొడవలకు భయపడతాను, చెడుని చూసి చాలా భయపడుతూ ఉంటాను. లక్ష్మీదేవిని తెచ్చుకుని కొంచెం పెట్టుకున్న కాడ నుంచి నాకు డబ్బులు కొంచెం అవి వస్తున్నాయి, చేతిలో ఉంటున్నాయి. వచ్చిన డబ్బు వచ్చింటూ ఖర్చు అయ్యేది అలా ఉందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇట్లు మీ విజయలక్ష్మి అండి. ఓం శాంతి.